ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెండో అడుగు వేయి బావా. కీప్ అప్ బావా. మీరు నడుస్తున్నారు, ఇంకా నడవగలరు. అడుగు వేయండి బావా. అయ్యో బావా. నెమ్మదిగా. వావ్, వాట్ ఎ సీన్! మీరు బావ మరదలా లేక భార్య భర్తలా? ఏం మాట్లాడుతున్నావు హారిక? మీ ఇద్దరి క్లోజ్నెస్ చూస్తుంటే నాకు మీ ఇద్దరు భార్య భర్తలుగానే కనిపిస్తున్నారు. హేయ్, మాటలు జాగ్రత్త. ఓ సారీ, మీ ఇద్దరికి పెళ్లి కాలేదు కదా, అప్పుడు మీ ఇద్దరిని భార్య భర్తలు అనకూడదు. తను నాకు ట్రీట్మెంట్ చేస్తోంది. నీకు తను ట్రీట్మెంటే చేస్తుందో లేక నీతో రొమాన్స్ చేస్తుందో తెలుసుకోలేనంత అమాయకురాలి కాదు నేను. రొమాన్స్ ఏంటి హారిక? ఇప్పటి వరకు తమరు చేసింది పచ్చ కామరలు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుందంట. నువ్వు తప్పు చేసి మా మీద నింద వేస్తున్నావా? నువ్వు ఆదిత్యగాడితో తిరిగి అందరూ నీలాంటి వాళ్ళే అనుకుంటున్నావా? నేను ఆదిత్య దగ్గర జాబ్ చేశాను, అంతవరకే. అంతేకాని ఇది నిన్ను బల్లో వేసుకోవటానికి ట్రై చేసినట్టు నేను ఆదిత్యతో ట్రై చేయలేదు. మర్యాదగా మాట్లాడు హారిక. నా భర్తని లొంగ తీసుకోవటానికి ట్రై చేస్తున్నావు. నీకు మర్యాద ఇచ్చేదేంటి? నాకు డివోర్స్ ఇప్పించి అఖిల్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నా స్థానంలో ఈ ఇంటి కోడలవ్వాలనుకుంటున్నావా? నాకు కావలసిన ఆస్తి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? అవునే, నిన్ను వదిలించుకోవాలనుకుంటున్నాను. నీ పీడ విరగడైతే నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేనింట్లోంచి వెళ్ళగొట్టి నందినిని ఇంటి కోడల్ని చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తావు నువ్వు? అఖిల్, ఏంట్రా మాటలు? తన మనసులో ఉన్న మ్యాటర్ చెప్పారత్తయ్య. అఖిల్కి అలాంటి ఉద్దేశం లేదు హారిక. ఎలాంటి ఉద్దేశం ఉందో తనే చెప్పారు కదక్కా. కోపం లేదైనా అంటే అదే నిజం అనుకుంటావా? కోపంలోని నిజాలు బయటకొస్తాయి అత్తయ్య. ఈ నందిని మొదటిసారి ఇంటికొచ్చినప్పుడే దీనికి నా భర్త మీద కన్ను పడిందని నాకు అర్థమైంది. బంధుత్వం పేరుతో బావ అంటూ వరుస కలిపింది. ట్రీట్మెంట్ పేరుతో దగ్గరైంది. నా విడాకుల వంకతో నన్ను తప్పించి తను అఖిల్ పక్కలోకి వెళ్ళాలనుకుంది. నన్ను కొట్టింది నువ్వా అక్క? నందిని గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే చంపేస్తాను హారిక. ఇందాక ఆ నందిని ఏం చేసిందో నీకు తెలీదక్కా? నా కళ్ళ ముందే వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటున్నారు. నోర్మోయ్, నీ ఇష్టానికి మాట్లాడకు. తనకలా నోరిచ్చింది నువ్వే కదా. దాన్ని వెనకేసుకొచ్చి ఈ ఇంట్లోకి తీసుకొచ్చి మా అందరినీ బాధ పెట్టావు. ఇప్పుడు నందినిని అవమానించావు. నందినిని అలా అనమని హారికతో నేను చెప్పాను అత్తయ్య. హారికకి ఆ ధైర్యం ఇచ్చింది నువ్వే కదా వసు.
నువ్విచ్చిన చనువు వల్లే హారిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది వసు. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటక్క? హారిక ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుందా? అది ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు వెనకేసుకొస్తున్నావు. పాముకి పాలు పోస్తే అది విషమే కక్కుతుంది. ఇలాంటి విషపు మాటలే మాట్లాడుతుంది. హారికను నేను కంట్రోల్ చేస్తానత్తయ్యా. హారిక విషయంలో నువ్వే కంట్రోల్ తప్పావు వసు. ఇక తననేం కంట్రోల్ చేస్తావు? నువ్వెప్పటికీ తప్పు చెయ్యవు అనుకున్నాను, కాని చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను క్షమించను. చెయ్యని తప్పుకి హారిక శిక్ష అనుభవించకూడదు అనుకున్నానక్క. అది నా తప్పా? నువ్వు హారికనొక్కదాన్ని శిక్ష నుంచి తప్పించి మా అందరికీ శిక్ష వేశావు. నేనేం చేసినా మంచి చేస్తాను కదక్కా. హారిక వల్ల ఎవరికి మంచి జరిగింది వసు? ఎవరు మనశ్శాంతిగా ఉన్నారు? అది తెలిసి నువ్వు తప్పు చేశావంటే నిన్నేమనాలి? హారిక కూడా మనలాంటి ఆడపిల్లే కదక్కా. అనవసరంగా తన మీద నింద పడితే నందిని కూడా హారిక లాంటి ఆడదే, పెళ్లి కావలసిన పిల్ల. తన మీద నింద పడితే నీకు సంతోషం అవసు? హారిక భార్యగా తన బాధ్యతలు తను నెరవేర్చుంటే, అఖిల్ని కనిపెట్టుకుని సేవలు చేసుంటుంటే నా చెల్లెలు ఈ ఇంటికి రావాల్సిన అవసరమేముంది? ఈ హారికతో మాటలు పడాల్సిన కర్మ నా చెల్లెలకేంటి? పదనందిని. అక్క, వదిలేయక్క. ఈ మనుషులింతే, మనమెంత చెప్పినా మారరు. మారాల్సింది నువ్వు హారిక. హ, నీ మీద నిందలు పడినప్పుడు నువ్వు బాధపడ్డావు. మరి అలాంటిది నింద నందినిపై ఎలా వేశావు? అయ్యో లేదక్క, నందిని నిజంగానే. మళ్ళీ చంప పగులుతుంది. ఇక నుంచి నువ్వు ఇంట్లో గొడవలు చెయ్యకూడదు, అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.